భర్తను చంపేసింది, ఇంట్లోనే పూడ్చిపెట్టింది, ఏమీ తెలియనట్టే ఉంది. అలా 3 నెలలు గడిచిపోయింది. ఇక ఎంతో కాలం దాచలేమని అనుకుంది. పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్ పాత చెరువుకు చెందిన బోయ హనుమంతు, సుకన్య భార్యాభర్తలు. వీరికి 2 పిల్లలు, 1 అమ్మాయి, ఇంకో అబ్బాయి. హనుమంతు గొర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కుమార్తె అమృత ఇంటర్ చదువుతోంది. అబ్బాయి కూడా స్కూల్కి వెళ్తున్నాడు. జీవితం హాయిగా సాగిపోయేది. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఒకరోజు ఇంట్లో హనుమంతు నిద్రిస్తుండగా సుకన్య రోకలి బండతో కొట్టి చంపింది. ఇంట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టింది. ఈ విషయం ఎవరికైనా చెబితే నిన్ను చంపుతానని కుమార్తెను బెదిరించింది. ఆ విధంగా 3 నెలలు గడిచింది. అనూహ్యంగా ఇవాళ సుకన్య పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చిపెట్టానని నేరం అంగీకరించింది. 3 నెలలు హత్య విషయం బయటకు రాలేదు. మరి ఇప్పుడెందుకు ఆమె పోలీసులు ఎదుట లొంగిపోయింది అంటే, కుమార్తె అమృత తాతగారి ఊరు అనిమిరెడ్డిపల్లికి వెళ్లింది. హనుమంతును చంపేసిన విషయం వాళ్లకు చెబుతుందని సుకన్య అనుమానించింది. పోలీసులు రావటం, అరెస్టు చేయడం ఎందుకు అనుకుంది. తానే పోలీస్ స్టేషన్కు వెళ్లి 3 నెలల క్రితం భర్తను హత్య చేసినట్లు చెప్పింది. సుకన్యను అరెస్టు చేసిన పోలీసులు హత్యపై కేసు నమోదు చేశారు.